వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. ఈరోజు మనం పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ ఎట్లా చేసుకుందామో చూద్దాము. కర్రీ ఇట్లా టేస్టీగా రావాలంటే దానికి ముందు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆంధ్ర స్టైల్లో గోంగూర పచ్చిరొయ్యల కర్రీ తయారు చేసే విధానం చూద్దాం. ముందు రొయ్యలు కొంచెం క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత దాన్ని డైరెక్ట్గా ఉల్లిపాయల్లో వేయకూడదండి. కొద్దిగా మన వాటిని పొయ్యి మీద పెట్టి కొంచెం అట్లా వాటర్ ఉంటుంది కదా, వచ్చే వరకు ఇంకించుకొని పసుపు వేసుకొని వాటర్ ఇంకే వరకు కొంచెం కలుపుతూ ఉండాలి. వాటర్ అంతా అయిపోయే వరకు. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకుందాము. ఎల్లిపాయలు ముందు వేసుకుందాం. తర్వాత తాలింపులు పచ్చెనగపప్పు, ఆవాలు వేసుకుందాము. అలాగే ఎండుమిర్చి వేసుకుందాము. కొన్ని వేసాక ఒకసారి గరిటెతో కలుపుకుందాము. అలాగే జీలకర్ర కొద్దిగా యాడ్ చేసుకుందామండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అంటే గోంగూర రొయ్యలు అనేది చాలా రకాలుగా చేస్తారు. ఇదో టైపు. ఇందులో ఏం మసాలా అనేది అంటే అంత ఎక్కువ ఏం వేయరు. ఇదొక రకంగా చేసే కర్రీ మాట. అలాగే మనం ఇట్లా వేగించుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి దాన్ని దీంట్లో వేద్దాము. వేసి ఫ్రై చేసుకుందామండి కొద్దిసేపు. కొద్దిగా ఉప్పు వేయాలి రొయ్యల్లో అయితే. ఎక్కువైతే ఉప్పు ఎక్కువైతుంది. ఎందుకంటే ఆల్రెడీ గోంగూర మనం ఉడకబెట్టుకున్నాం కదా, దాంట్లో ఉప్పు, కొంచెం కారం, పసుపు వేసి ఉడకబెట్టుకొని కొంచెం గ్రైండ్ చేసుకుంటాం అన్నమాట. అదైతే చూపించలేదు, వీడియో లెంత్ అయిపోతుందని. వీటిలో కొంచెం ఉప్పు వేస్తున్నాము. ఇందులో వాటర్ ఏమైనా ఉంటే మళ్ళీ మనకి అది బయటకు వచ్చేస్తుంది. ఈ ఆయిల్ అయితే ఇది బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. వేసి కలుపుకున్నాము. మనం ఇక్కడ రొయ్యల్లో వేసాము పసుపు, ఉప్పు. అలాగే మనం గోంగూరలో కూడా వేసాము. చాలేదంటే ఇట్లా కొంచెంగా రొయ్యల్లో పసుపు వేసుకోండి. వేసుకొని కొద్దిసేపు వేగించుకుందాము. అలాగే సరిపడా కారం వేసుకుందాము. గోంగూరకి ఎక్కువే కారం పడుతుందండి, ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారము, ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేను కారం వేసాక కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత ఉడకబెట్టిన గోంగూర ఉంది కదా, టమాటాలు, పచ్చిమిర్చి, కారం, పసుపు, కొంచెం ఉప్పు అది వేసుకొని కొద్దిగా మొత్తం కలుపుకుందాం. కర్రీ మొత్తం కలిసేటట్లు. కర్రీ అయితే మనకి మ్యాక్సిమం ఉడికిపోయింది. అలాగే మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కావాలంటే మా ఛానల్లో కామెంట్లో తెలియజేయండి. కర్రీ ఒకసారి ఇక్కడ కలిపి చూపిస్తుంది అన్నమాట, ఎట్లా వచ్చిందని. మూత పెట్టుకున్నాం కదా, సేపు ఉడికించుకొని మంచి ఉడికిపోద్దండి. ఇక మనకి ఆయిల్ అనేది పైకి తేలుద్ది కదా, అట్లా తేలినప్పుడు ఏంటంటే మన కర్రీ అయిపోయినట్టే. ఆల్రెడీ ఇక్కడ రొయ్యలు ఫ్రై చేసినాయి, అలాగే గోంగూర కూడా ఉడకపెట్టింది. ఈ రెండు కలిపి కొద్దిసేపు ఉడకాలి. గోంగూర అనేది మీరు గట్టిగా కొంచెం దగ్గర ఉడకబెట్టుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని రెండు కలిపి ఉడకనివ్వండి. ఎంతో టేస్టీగా ఉండే పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఆల్.